కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ముద్దు నిద్రకు నిరసనగా ఈ దీక్ష చేపట్టామన్నారు. ఆయన ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయాల పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ గెలవడానికి రైతులు హామీలు ఇచ్చారని గెలిచాక పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది ఆశపడి 500 ఎక్కువ వస్తాయని గెలిపించింది. మన వానకాలం పంటకు ఇచ్చింది 500, మరి ఇప్పుడు యాసంగి కంటే ఎక్కువ మాత్రం శురువైంది. బిడ్డ కాంగ్రెస్ లాగా 500 ఇచ్చినంటేనే మా ఊళ్ళో వచ్చి ఓటాయి కాదని గట్టిగా మనం అడిగాలి. చెప్పగలని ఓట్లు ఉండగా శక్తిని గడ్డి వ్యక్తిని 500 ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. మరి ఆ వడ్లకు 500 మక్కలకు, వడ్లకు, శనిగలకు, జొన్నలకు అన్నిటికీ 500 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాసింది. ఇవాళ వ్యతిరేకంగా మాట మర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం అందరికీ చెప్పాలి. వడ్లకు బోనస్ పెట్టిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటు చెప్పాలి. కేసీఆర్ ఉండగా 2000 నుంచి 2000 చేస్తాను, బరాబర్ 2000 చేసి చూపించింది. వీటి కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు 2000 ఇస్తాను, బరాబర్ మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు అనుకుంటే పింఛన్లంతా కేసీఆర్ చేస్తున్నారు. నేను 4000 అంట ఏమన్నా నాకు ఓటు పడ్డాక చూసుకుందాం అనుకున్నాడు. డిసెంబర్ 4000 ఇస్తాడు. డిసెంబర్ ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది. 4 నెలలకే 2000 అంటే ఒక్కొక్క ఆశ్రమ పెన్షన్ దాకా ఈ కాంగ్రెస్ పార్టీ 8